డబ్ల్యూటీసీ ఫైనల్ కు సమయం ఆసన్నమైంది. చివరి మ్యాచ్ జూన్ 11 నుంచి జూన్ 15 వరకు లాడెన్స్ లోని చారిత్రాత్మక మైదానంలో జరుగుతోంది. ఫైనల్లో సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఇందుకోసం ఆస్ట్రేలియా తమ స్క్వాడ్ ను ప్రకటించింది. ఈ జట్టును చూసిన వారంతా వామ్మో అందరూ ఆరవీర భయంకరులే అంటున్నారు. ప్యాట్ కమిన్స్ సారథ్యం వహిస్తున్న ఈ జట్టులో భారీ హిట్టర్ల పేర్లు ఉన్నాయి. జట్టులో క్యామరన్ గ్రీన్ పేరు కూడా చేర్చారు. గ్రీన్ చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చాడు. ఇక శ్రీలంక పర్యటన సందర్భంగా సిరీస్ మధ్యలో దేశానికి తిరిగి వచ్చిన యువ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ శామ్ కోస్టర్స్ కు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు అవకాశం దక్కింది. ఒక్కసారి ఆసీస్ స్క్వాడ్ చూస్తే ప్యాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, క్యామరన్ గ్రీన్, జోష్ హేజల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ కవాజా, సామ్ కోన్స్టాస్, మాట్ కున్హేమాన్, మర్నాస్ లుబేషన్, నాథన్ లియాన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్స్టర్ లాంటి డేంజరస్ పేర్లు వినిపిస్తున్నాయి. గతేడాది ఇదే జట్టు శ్రీలంకను 2-1తో, భారత్ను 3-1తో మట్టి కరిపించింది. మరోవైపు డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగుపెట్టడం దక్షిణాఫ్రికాకు ఇదే తొలిసారి. 12 టెస్టుల్లో 8 విజయాలతో సౌత్ ఆఫ్రికా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మరి కీలక పోరులో గెలిచి బోరీ కొడుతుందా లేదా ఆస్ట్రేలియానే మరోసారి ఛాంపియన్షిప్ గెలుస్తుందా చూడాలి.